నాగన్న కోసం నాగన్న అమరత్వం నిజంగా నాగన్న తీర్థార్థుడు. విప్లవ కళారంగంలో నాగన్నే అడ్రస్గా ఉన్నటువంటి సంస్థ అరుణోదయ సంస్థ. నాగన్న యవనత్వం నుండి వృద్ధాప్యం వరకు ఇదే కళారంగంలో పనిచేసేటువంటి మహా వ్యక్తి. ఆయన్ని కొలవడానికి, ఆయన్ని చెప్పడానికి ఒక కొలతలు లేవు. కాబట్టి ఎక్కువగా అరుణోదయలో పని అనేక మంది వాళ్ళకు కాబట్టి వ్యక్తిగతంగా నాకు నాగన్న, నేను నా 16వ ఏట నుండి దాదాపు 39 ఏట వరకు నాగన్నతో కలిసి జీవించిన. ఆయన లేకుండా నేను పాటలు రాయలేదు. ప్రతి సందర్భంలో, ప్రతి ఉద్యమ సందర్భంలో, ప్రజా ఉద్యమ సందర్భంలో నాతో పాటలు రాయించాడు. అట్లా తాతగారు కానీ, నేను రాయడానికి ప్రధానంగా 2 వ్యక్తులు, కానూరు తాతగారు, అదేవిధంగా వేములపల్లి వెంకటరామయ్య గారు. సామ్రాజ్యవాద వ్యతిరేక పాటలన్నీ వారు రాయించిన పాటలే. ఆ పాటలకు బాణీలు కట్టింది నాగన్న గారు. నిజంగా నాగన్న లేకపోతే నేను లేను. నా పాటలన్నీ ప్రపంచానికి పరిచయం చేసింది నాగన్న. కాబట్టి ఇవాళ యశ్పాల్ ఉన్నాడంటే అవి నాగన్న పుణ్యమే. ఆయన గొంతు లేకపోతే నా పాటలు బయటకు వచ్చే కావు. నేను రాసిన ప్రతి పాటకు ట్యూన్ చేసి రాగం కలిపి తప్పు ఒప్పును సరిదిద్దినటువంటి గురుతల్యుడు. నాకు తల్లిదండ్రులు లేరు. తల్లిదండ్రులని 10వ తరగతి కాకముందే చనిపోతే నా లోటు అరుణోదయ తీర్చింది. తల్లిదండ్రులు లేని లోటు పార్టీ తీర్చింది. తల్లిదండ్రులు లేని లోటు ప్రజలు తీర్చారు. అందరికన్నా ఎక్కువగా నాగన్న తీర్చాడు. నాగన్న ఇంట్లో 10 సంవత్సరాల నుండి నేను ఆయనతో కలిసి జీవించాను. వ్యక్తిగతంగా నాకు తండ్రి సమానుడు నాగన్న లక్ష్మక్క. కాబట్టి నాగన్న పాటలు, నాగన్న పాటలు, జనం పాటలు, ఎర్ర జెండా పాటలు. నాగన్న పాటలు, జనం పాటలు, ఎర్ర జెండా పాటలు. నాగన్న గొంతు జనం గుంతము, అది ప్రజల గుంతము. నాగన్న పాటలు, జనం పాటలు, ఎర్ర జెండా పాటలు. నాగన్న పాటలు, ప్రజా పాటలు, అవి జనం పాటలు. ఎర్ర జెండకు గుర్తుగా నాగన్నున్నాడు, మన నాగన్నున్నాడు. అరుణోదయ అడ్రస్సుగా నాగన్నున్నాడు, మనకు నాగన్నున్నాడు. నాగన్న పాటలు, జనం పాటలు, ఎర్ర జెండా పాటలు. నాగన్న పాటలు, ఉద్యమ పాటలు, ప్రజా ఉద్యమ పాటలు. పాట పాటకు ఊరు కదిలి వచ్చిందో, జరల కదిలి వచ్చిందో. రామనరసన్న పాట వింటే ప్రజలు కైలారు, ఉద్యమ జెండా పట్టారు. నాగన్న పాట అంటే జనం పాటలు, జన ప్రజా పాటలు. నాగన్న పాట అంటే ఉద్యమ పాఠాలు, ప్రజా ఉద్యమ పాఠాలు. థ్యాంక్ యూ. నాగన్నకు మరొకసారి ఇప్పుడు ధన్యవాదాలు తెలియజేస్తున్నా.